ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసిని మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. మరి మనకి ఈరోజు నుండి గురు పూర్ణిమ. మరి ఇక్కడి నుంచి 2 నెలలు అర్ధచాతుర్మాస్య మహావ్రతం, అదే భాద్రపద శుద్ధ పూర్ణిమ వరకు, వినాయక చవితి తర్వాత అంతవరకు మనకి ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ప్రారంభించుకుంటాం మహాగణాధిపతి పూజతో. ఇక ప్రతి దినము కూడా మనకి ఉదయం 7 గంటలకే ధ్యానం ప్రారంభమవుతుంది. ఇక రేపటి నుండి 7:30కి ఉదయం స్వాత్మ నిరూపణ గ్రంథంతో ప్రారంభమవుతుంది. 9 గంటల లోపు మనకి 9 హారతలు అవుతాయి. 9 గంటలు అందరికీ కూడా ఉపాహారం టిఫిన్ సెక్షన్ ఉంటుంది. ఆ పైన 10 గంటల నుండి కూడా మరి చక్కగా పారాయణ కార్యక్రమం. మరి ఆ పారాయణలో మా అన్నపూర్ణమ్మ గారు, సీతమ్మ గారు, అలాగే మిగతా భక్త బృందం అందరూ కూడా పారాయణ చేస్తారు. మళ్ళీ 11 నుంచి భాగవతం ఉంటుంది. అలాగే 11:30, 12 మధ్యలో ప్రారంభిస్తే అక్కడి నుంచి మళ్ళీ 1 గంట భగవద్గీత నేర్పడి ఉంటుంది. ఇక ఆ పైన మధ్యాహ్నం భోజనాలు అందరికీ ఉంటాయి. ఆ పైన మళ్ళీ 4 గంటలకి చక్కగా ఈ యొక్క లలితా సహస్రం, సౌందర్యహరి పారాయణలు. 5 గంటల నుండి శ్రీమద్ భగవద్గీత ప్రథమ షట్కం నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. ఈ ప్రకారంగా సాయంకాలం హారతి, ప్రసాద వితరణ, ఈ విధంగా మనకి కార్యక్రమాల ప్రారంభం. ఈరోజు మనం ముందు విఘ్నేశ్వరి పూజతో ప్రారంభించుకుంటాం. హరి ఓం తత్సత్. ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం వాచమయంత దేవాస్తాం విశ్వరూపాః విశ్వవదంతి సానాం దేశముజ్జంతః నాధేనుర్భాగస్మాన్ ఉపస్థితైతో అయం ముహూర్తస్తు ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహనక్షత్రాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనామభవత్సవత్తమం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ప్రణో దేవీ సరస్వతీ మాతేర్వాచనీవతి ధీరామవిద్యేవతో. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపతే తే గ్రీవం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూధరధ్రువాణి ధర్మధర్మమ. హృదయ సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం భజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాసతేషాయ మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిం. లాభస్తేషాం ధ్యేయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషాం ఇంద్రే హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ఘాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లక్ష్మీనారాయణాభ్య నమః. ఓం ఉమామహేశ్వరాభ్య నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్య నమః.
ఓం సచే పురందరాభ్య నమః. ఓం రుక్మిణీ కృష్ణాభ్య నమః. ఓం శ్రీ సీతారామాభ్య నమః. ఓం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం అగ్నేయ నమః. ఓం గంగాది సర్వతీర్థేభ్యో నమః. ఓం క్షేత్రాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో సద్గురుభ్యో నమః. మీ తల్లిదండ్రులకు గురువులకు అందరికి నమస్కారం చేసుకోండి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, సర్వేభ్యో మహాజనేభ్యో సద్గురుభ్యో నమః. ఓం ఆగమాత్తంత దేవానాం గమనాత్తంత రాక్షసాం కురు ఘంటార్హం తత్వదేవతాహ్వానలాంఛనం. ఓం బుద్ధీప్యస్త జాతవేదోపగ్నం నిరుతం మమ ప్రశోగశ్చమత్యమావహ జీవనం చ దిశో దశ. ఓం దీపదేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. ఓం పృథివ్యా మంత్రస్య మేరో పృష్ఠదిశి కూర్మో దేవతా సుతలం జందః ఆసనే వినియోగः అనంతాసాయ నమః. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అపసర్పంతు ఏ భూత భూమి సంస్థాః ఏ భూత విఘ్న కర్తార తేనశ్యంతు శివాగ్నయ. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం ప్రక్షాళ్య పోయండి హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షిదాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రాణానాం కరిష్యే. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మ దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామ వినియోగः. ఓం భూః భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆపో జ్యోతిరసంభృతం బ్రహ్మ భూర్భువస్సువరోం హస్తం ప్రక్షాళ్య. ఓం భూః భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆపో జ్యోతిరసంభృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అత సంకల్పః. విష్ణుర్విష్ణుర్విష్ణుః శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సద్గురుదేవతా ప్రీత్యర్థం మధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వయస్సుతమన్వంతరే కలియుగే కలిపృతం భాజంబోదీప భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ విగ్భాగే శ్రీశైలస్యాదో వాయో ప్రదేశే శ్రీకృష్ణ గోదావర్యోర్మధ్యదేశే ఇది ఆసియాఖండే భారతదేశే తెలంగాణ రాష్ట్రే హైదరాబాద్ జిల్ಲೆ హైదరాబాద్ పట్టणे మూసీ నదీ ప్రాంతే కూకట్పల్లి గ్రామే हैदर नगर सीबीसीएडी कॉलोनी जगद्गुरु मठे श्री ललितांबिकासु पीठे यागशाला सन्निधौ उत्तर दिग्भागे श्री महागणपति दिव्य मंगल परम पवित्र पाद चरणारविंद गुरु सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक संद्रमानेन श्री पराभव नाम संवत्सर दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढ़ मास शुक्ल पक्षे व्यास पूर्णिमा गुरु पूर्णिमा पुण्य दिवसे वासरस्तु भासरे सौम्यवासरे उत्तराषाढ़ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान भगवान भगवती प्रीत्यर्थम लोक कल्याणार्थम लोक रक्षणार्थम भूमंडले चराचर प्राणि कोटीनां क्षेम सिद्ध्यर्थम विश्व शांत्यर्थम पाडि पंट व्यवसाय रंगानां गोक्षीर गो समृद्धि गो संरक्षणार्थम सनातन धर्म संरक्षणार्थम भक्ति ज्ञान वैराग्य योग सिद्ध्यर्थम प्रतिबंध रहित ब्रह्म साक्षात्कार ज्ञान सिद्ध्यर्थम श्री अर्धचातुर्मास्य व्रत प्रारंभ समये आधो निर्विघ्ने परिसमाप्त्यर्थम श्री महागणाधिपति पूजां करिष्ये। तदंगत्वे
तेन कलशाराधनं करिष्ये सुरङ्गकलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतैरभ्यश्च ॐ कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रस्वमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृतः कुक्षोतसागरा सर्वे सप्तद्वीपवसुन्धरा ऋग्वेदोत यजुर्वेद सामवेदश्च दर्वणः अङ्घैश्च सहिता सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्तु देवपूजार्थं सर्वदुर्तक्षयकारकाः ओम आकलशे एष धावति पवित्रे परिशिष्यते युक्तैर्यज्ञैः वर्धते आपो वा इदगं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपा पशव आपोन्नमापो मृतमाप सम्भ्राडाप विराडाप स्वराडाप छन्दागुस्यापो ज्योतिगुस्यापो दिगुस्यापो सत्यमाप सर्वा देवता आपो भूद्भुवस्वरापवोम् ओम गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भगीरथ विख्यात पंचगंगा प्रकीर्तिताः ओम भूर्भुवः स्वः कलशोदकेन प्रथमतः देवं संप्रोक्ष्य ఖాళీ చిన్న ప్లేట్ చిన్న గిన్నె అందరికి నీళ్ళు చల్లుతారు చిన్న నీళ్ళు చల్లడానికి అందరికి అది అక్కడ ఇంకా నీళ్ళే कलशोदकेन प्रथमतः देवं संप्रोक्ष्य पूजा द्रव्यान् संप्रोक्ष्य सकल अपवित्रः पवित्रो सर्व కొంచెం నీళ్ళు పోసాము श्री प्रणव पताक आविष्करण समये आधो निर्विघ्ने प्रसमाप्त्यर्थम् अधा श्री नवग्रहादि स्थापना प्रणव पताक आविष्करण इत्यादि कार्यक्रमाणां सिद्ध्यर्थम् आधो निर्विघ्ने प्रसमाप्त्यर्थं श्री महागणाधिपति पूजां करिष्ये ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्रीमन्महागणाधिपते नमः ध्यायामि ध्यानं समर्पयामि नमस्कारान् समर्पयामि ओम असनीते पुनरस्मादिजुक्षु पुनः प्राणमिहिना देहि भोगं जपसेम सूर्यमिच्चरन् तमयते मृडयान सस्यामृतं वै प्राणः अमृतमापः प्राणानेव यदा स्तनमुपक्वते साङ्घां सायुधां सवाहनं सयुक्ते पत्नी पत्न परिवार समेतं हे स्वामिन् सर्वजगन्नायक यावत् पूजावसानकम् अस्मिन् प्रतिमायां हरिद्रायं स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव मम अभिमुखो भव स्थिरासनं कुरु ओम श्रीमन्महागणाधिपते नमः आवाहयामि आवाहनार्थे सुवर्णवज्र नवरत्नकसिंहासनं समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि ओम आपोष्टामयो भवस्तान ऊर्जे ददातना महेरणाय चक्षसे यवश्यवतमोरसः तस्य पायते हनः औषधीरो मातरः तस्मारङ्गमावहाय शिक्षय जिन्वता आपो जनियताचनः ओम श्रीमन्महागणाधिपते नमः औपचारिक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धोदक स्नानं समर्पयामि ओम अभिवस्त्रा आसोसना निरुषाभिदेन सुदुघा पूयमानाः अभिचन्द्रा भक्तवेन हिरण्यभ्यस्तान् रचनो देवसोमः ओम श्रीमन्महागणाधिपते नमः वस्त्रयुग्मं समर्पयामि ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिरित्सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेजः यज्ञोपवीतं समर्पयामि ओम गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीं यज्ञोपवीतं समर्पयामि ओम श्रीमन्महागणाधिपते नमः दिव्यश्री चन्दनं कुङ्कुमा विलेपनं परिकल्पयामि गन्धस्योपरि अलङ्करणार्थे अक्षतानि समर्पयामि अथ पुष्पैः पूजयामि अथ गणपति अष्टोत्तर शतनामावलि पूजनं च करिष्ये ओम गजानाय नमः అందరూ మనసులో ఓం శ్రీ మహాగణాధిపతి అని అనుకోండి స్పీడ్ ओम गजानाय नमः गणाध्यक्षाय नमः विनायकाय नमः ओम द्वैमातुराय नमः द्विमुखाय नमः प्रमुखाय नमः सुप्रदीपाय नमः ओम सुमुखाय नमः सुकनिधे नमः गणाध्यक्षाय नमः गणाधिपाय नमः ओम धूमकेतवे नमः गणाध्यक्षाय नमः पालचंद्राय नमः ओम गजानाय नमः वक्रतुंडाय नमः शूर्पकर्णाय नमः हेरंभाय नमः ओम सुराध्यक्षाय नमः महागणपते नमः मान्याय नमः महान्मान्याय नमः ओम बुडाय नमः पुराणाय नमः पुराणपुरुषाय नमः पूष्णे नमः पुष्करण्ये नमः ओम अग्रगण्याय नमः अग्रपूज्याय नमः अग्रगामिने नमः ओम नेत्रकृते नमः चामीकरप्रभाय नमः सर्वाय नमः सर्वोपन्यासाय नमः ओम सर्वकर्ते नमः सर्वनेत्रे नमः सर्वसिद्धिप्रदाय नमः ओम महाकालाय नमः महाबलाय नमः हेरंभाय नमः लंबजटाय नमः रसग्रीवाय नमः
ఓం మహోదరాయ నమః మహతోత్కటాయ నమః మహావీరాయ నమః ఓం మంగళకారాయ నమః ప్రథమాచార్యాయ నమః ప్రాజ్ఞాయ నమః ప్రమోదాయ నమః మోదకప్రియాయ నమః కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః కామినే నమః కవిస్తఫలప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మవిద్యా విభవే నమః ఓం జిష్ణవే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః జితమనమతాయ నమః ఓం ఐశ్వర్యకరణాయ నమః జయసే నమః యక్షకిన్నరాయ నమః సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః గణాధీశాయ నమః గంభీర నిధనాయ నమః ఓం వటవే నమః భీష్టవరదాయ నమః జ్యోత్సే నమః భక్తనిధే నమః భావగమ్యాయ నమః మంగళప్రదాయ నమః ప్రక్షాయ నమః ఓం ఆప్రాకృతాపరాక్రయాయ నమః సత్యధర్మిణే నమః సఖ్యే నమః సంసారహంబనిదే నమః ఓం మహేశాయ నమః దివ్యంగాయ నమః మణికింకినిమేకలాయ నమః ఓం సమస్త దేవతామూర్తये నమః సహిష్ణవే నమః సతతోత్తాయ నమః ఓం విఘ్నాతకారణే నమః విశ్వదృశే నమః విశ్వరక్షా విధానకుతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఉన్మత్త విషాయ నమః పరాజితే నమః ఓం సమస్త జగదారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః ఏకదంధాయ నమః విఘ్నేశ్వరాయ నమః ఓం హరిద్రా గణపతే నమః ఓం సిద్ధి బుద్ధి సహిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షితాని సమర్పయామి జయ బోలో విఘ్నేశ్వర భగవానికి జై జయ బోలో ఏకదంత భగవానికి జై ఓం వనస్పత్యేర్భవేర్ నానా గంధేషు సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః ధూపమాగ్రాపయామి సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహినినాయోతం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యాతిమిరాపహం భక్తాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాయిమాం కృపయాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అత నైవేద్యం ఓం భర్గవస్వః దేవస్తదేమహే ధియో యో న ప్రచోదయాత్ సత్యం తప్తేన వరించామి అమృతమస్తు అమృతోపసరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తర అవపోసనం సమర్పయామి హస్తప్రక్షాళనం ముఖప్రక్షాళనం పాదప్రక్షాళనం సమర్పయామి మహామృత నైవేద్యార్థ నారీకేల కదలీఫల గుడా మహామృత నైవేద్యం నివేదయామి ఓం పూగీఫలస్య కర్పూరే నాగవల్లే జలైరితం ముక్తాజనం సంహాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అత మంగళ నీరాజనం ఓం మంగళం సంకోదేవ మంగళం చాకవాహన మంగళం విఘ్నరాజాయ మంగళం స్కందపూర్వజః హిరణ్యపాత్రమదః పునం దదాతి మదభ్య సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతు ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః ఆనందమంగళ కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి భక్తవత్సల ఓం జయ బలో ఏకదంత భగవానికి జై ఓం సుముఖస్యేకదంతస్య కపిలోకజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణ అధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శోత్పకర్ణో హేరంబః స్కందపూర్వజः షోడశైతాని నామాని యపటే శృణుయాదపి విద్యారంభే వివేహే చ ప్రవేశే నిర్గమే తథా ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః దివ్యమంత్ర పుష్పాంజలిం సమర్పయామి యథాశక్తి సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి అత పునః పూజనం చ కరిష్యే ఛత్రమాచాదయామి చామరాజ్యం విజయామి గీతం శ్రవయామి నిత్యం దర్శయామి వేదం పఠయామి ఆందోళికామారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి మూషికానారోహయామి సమస్త రాజోపచార యుక్తోపచార భక్తోపచార శాస్త్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి ఓం చతుర్మాచ్ఛాదయామి చామరాజ్యం విజయామి గీతం శ్రవయామి నిత్యం దర్శయామి ఆందోళికామారోహయామి అశ్వానారోహయామి గజాం సమర్పయామి అవాహనాది యథాశక్తి స్వరూపచార పూజనేన భగవన్ సర్వాత్మ సర్వం శ్రీ ప్రణవ స్వరూప ఓంకార దివ్య సుప్రసన్నా వరద భవతు సర్వం శ్రీ గణాధిపతి సహిత ప్రణవాత్మ స్వరూప పరబ్రహ్మార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు శాంతి 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 ఓం ఓం
ఓంకారం ప్రణవ పతాకానికి, ప్రణవ పతాకానికి, అర్ధ చాతుర్మాస్య మహావ్రతమునకు శ్రీ జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, మహర్షి మలయాళ సద్గురు స్వాముల వారికి, శ్రీ రమణ మహర్షుల వారికి, హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం మానవహిగం శ్రీజాతవేదో పురుషం జగత్ అభిగ్రదగ్న ఆగహి శ్రీయామ పరిపాదయ మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ గోవింద గోవింద. జయబల ప్రణవ పతాకానికి, జయబల సద్గురు భగవానికి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. గణాధిపతి పూజ మనకి అనంతరం ప్రణవ పతాక ఆవిష్కరణ చేసుకున్నాం. ఎందుకు అంటే మనకి సామాన్య పూజలన్నిటికీ గణపతికి నిర్విఘ్న పరిసమాప్తి అర్థం చెప్పుకుంటాం. అదే మరి విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో గణపతి పూజతో పాటు ప్రణవ పతాక ఆవిష్కరణ. ప్రణవం అంటే ప్రకర్షేణ నామైతి ఇది ప్రణవ, ఊర్ధ్వం ఉన్నామైతి ఇది ఓంకార. కాబట్టి ఉత్కృష్టమైన స్థానాన్ని మనకు అందించేదే ప్రణవం అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ప్రణవ పతాకాన్ని మనం చక్కగా, ఎందుకంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభిః అన్నారు. కాబట్టి ఏమిటి, సమస్త జనులకు ముముక్షువులకు ఏమి ధ్యానించడానికి యోగ్యమైనది, సదా చింతించడానికి యోగ్యమైనటువంటిది ఏమిటి, ఓం. అది కాబట్టి ఈ సంసార సాగరం దాటడానికి ఓంకారం ఒక నావ లాంటిది అన్నమాట. అందుచేత ఓంకారమును అలాగనే అధశబ్దమును బ్రహ్మదేవుని కంఠం నుండి వచ్చినవంటే సారాంశంగా వచ్చినవన్నమాట. అంతే, కంఠం ఛేదించుకొని వచ్చింది శ్లోకంలో ఉంటాయి, ఛేదించుకొని బయటికి రావడం కాదు. అందులో సారాంశం 4 వేదాలు. అందుచేత అటువంటిది ఓం అని, ఓమిత్యేకాక్షరం. ఏకాక్షరం అంటే ఏమిటి, ఆ ఊ మా కలిసి ఓంకారం అయింది. కాబట్టి అటువంటి ప్రణవ పతాకాన్ని మొట్టమొదటి మనం స్థాపించుకున్నాం. ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి హేతువైనటువంటిది, ధ్యానానికి యోగ్యమైనటువంటిది ప్రణవం. అందుచేత మొట్టమొదటి స్థాపించుకున్నాం. ఆ ప్రణవ పతాక దేవతా పరబ్రహ్మలందరికీ మంచి ఆయువు, ఆరోగ్యము, అఖండమైన ఐశ్వర్యము, భక్తి, ఆత్మజ్ఞానము ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం. ఓం దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతి మతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ట నందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషి మతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. హరి ఓం తత్సత్. ఓం. బోలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, పూజ్య శ్రీ సద్గురు స్వామి శేఖరగిరి వారికి, పూజ్య శ్రీ విద్యానందగిరి స్వాముల వారికి, శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ గీతామాతకు, శ్రీ లలితాంబికా దేవికి,
శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు, అర్ధ చాతుర్మాస్య మహావ్రతమునకు జై కరుణానిధి గోవింద, జై సర్వలోక శరణ్య గోవింద, జై జ్ఞానస్వరూప గోవింద. హరి ఓం తత్సత్. హరి ఓం. సూర్యాయ పరమేశ్వరాయ సౌమ్యాయ దేవాయ సుబ్రహ్మణ్యాయ సూర్యాత్మజాయ హరివాయ కేతవే చ నిత్యం నమో భగవతే గురవే వరాయ. ఓం నమో భగవతే శ్రీ పరమేశ్వరి గురు బ్రహ్మేశ్వరి సమర్పయామి. భక్తవత్సల గోవింద గోవింద. మళ్ళీ నేను ఎప్పుడు చెప్తే అప్పుడు ఉచ్చరించండి. మీ ఎదురుగా దేవుడు ఉన్నట్టు భావించండి. ఎవరిష్ట దేవత వాళ్ళు అతని ముఖం మీ ముఖంతో ఆయన ముఖం చూసినట్టుగా ఉండండి. ఓ ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా ఉండండి. నేను ఇచ్చినప్పుడు లాస్ట్లో చెప్తాను. మీ మనస్సు ఎదురుగా ఇష్టదేవత యందు లగ్నమైనట్టుగా అలా చూస్తూ ఉండాలి.
ఓం తత్సత్. ఓం. ఈ మైకా కరెక్ట్గా కొంచెం శబ్దం కంట్రోల్ చేస్తే బాగుంటుంది మనకి. కొంచెం అలా అందరు. ఇది బాగుందా, అది బాగుందా మైకా? ఓం. ఇక రేపటి అని ఉందా? ఓం తత్సత్. ఓం. ఓం. ఈ రోజు నుంచి మనకి శ్రీమద్ శంకరాచార్య విరచిత స్వాత్మ నిరూపణ అనే గ్రంథం, దానికి జాయింట్ శతశ్లోకి అన్నటువంటిది, ఈ రెండు ఒకే పుస్తకంలో ఉన్నాయి. శ్లోకం ఉంటుంది, తాత్పర్యం ఉంటుందన్నమాట రెండింటిలో కూడా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నామ సంకీర్తనతో ప్రారంభించుకుందాం. చెప్తాను నేను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, గోపాల కృష్ణ భగవాన్ की, సద్గురు महाराज की, జగదంబ మాతా की, ప్రణమ పార్వతీ పతయే, హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత స్వాత్మ నిరూపణ అనే గ్రంథం మొట్టమొదట ప్రారంభం అవుతూ ఉన్నది. శంకరాచార్యుల వారు అందరికీ తెలుసు, 32 సంవత్సరములు కాలాన్ని చక్కగా జీవించి లోకోద్ధరణకి వచ్చినటువంటి మహాధీరులు. ధీరులు అంటే ఏమిటి? జ్ఞానులు అని అర్థమాట. అది అష్టవర్షే చతుర్వేదో ద్వాదశే సర్వశాస్త్రవిత్తు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రివిశో మునిన అత్యేగాత్. ఆచార్యుల వారి జీవిత చరిత్ర సంగ్రహంగా ఒక శ్లోకంలో ఇచ్చారు. 8 సంవత్సరముల వయస్సు ఆయనకు వచ్చేసరికి 4 వేదాలు చక్కగా అధ్యయనం చేసి, మనం ఈ టేప్ రికార్డులో చేస్తే ఈ విధంగా రికార్డ్ అవుతో ఆయన చదువు అంతా ఆయన మైండ్లో రికార్డ్ అయిపోయింది అనమాట. ఈ రికార్డ్ అయినా ఎప్పుడైనా పోవడానికి అవకాశం ఉంది, కానీ ఆయన మైండ్లో ఎక్కినటువంటి సిమ్లో రికార్డ్ ఎప్పుడూ నష్టానికే లేదు. అర్థమైందా? ఏదో కారణవశాత్తు అయితే ఇది నష్టం కావచ్చు. అలాగే ద్వాదశే సర్వశాస్త్రవిత్తు, 12 సంవత్సరాలకి ఈ సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశారు. షోడశే కృతవాన్ భాష్యం, అధ్యయన అనంతరం భాష్యం రాతనమాట. భాష్యాన్ని చక్కగా ప్రస్థానత్రయం
భగవద్గీతకు భాష్యం రాశారు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు, అలాగనే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. అవి కాకుండా ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రకరణ గ్రంథాలు. వివేక చూడమని మొదలుకొని భజగోవిందం నుంచి అన్నీ రాస్తూ అలాగనే స్వాత్మ నిరూపణ అన్న గ్రంథం, శతశ్లోకి అనే గ్రంథం రెండు కూడా శంకరాచార్యులు రాసినవి. అందుచేత అందులో మొట్టమొదటి ఏమిటి? స్వాత్మ నిరూపణ. స్వాత్మ అంటే ఏమిటి? స్వ ప్లస్ ఆత్మ, స్వాత్మ. అర్థమైంది కదా? స్వ అది అందరికీ ఏది ఇది నా సొంత ఆస్తయ్యా, నీకు సంబంధం లేదు పో అంటారనమాట. అర్థమైంది? స్వ అంటే ఏమిటి? సొంతం. అర్థమైంది కదా? అందరికీ ఏం కావాలి? సొంతమే కావాలి. సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది. అలాగని సొంతం ఏమి కావాలి? ఆత్మస్వరూపం తన సొంతం కావాలి. ఇది ఒక్కటే ప్రయత్నపూర్వకంగా సొంతం చేసుకోవాలి. అవన్నీ ప్రారంభవశాత్తు వస్తాయి. దానికి తగిన ప్రయత్నం చేయిస్తాడు భగవంతుడు మన చేత. ఇది ప్రయత్నపూర్వకంగా మనం చేసుకోవాలి. ఇది ప్రారంభంలో ఉండదు. అయింది కదా? తగ్గినవన్నీ ప్రారంభంలో ఉంటాయి. అవి స్థితమైపోయి ఎవరికి ఎప్పుడు ఎంత ఆస్తి ఉండాలి, ఏం చదవాలి, ఇవన్నీ స్థితం అన్నమాట. ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి, అర్థమైంది కదా? అన్నీ కూడా ఇదేమిటిది? ప్రయత్నమే దీనికి కారణం. ఆత్మజ్ఞానం పొందడానికి ఎవరికి వారే ప్రయత్నం చేసుకోవాలి. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం అని భగవద్గీత మనకి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి చదువు వారే చదువుకోవాలి, ఎవరి భోజనం వారే తినాలి, ఎవరి మందులు వారే వేసుకోవాలి. అర్థమైంది కదా? ఆ విధముగా స్వ ప్లస్ ఆత్మ, స్వాత్మ. కాబట్టి నిరూపణం అంటే ఏమిటి? ఒక రూపాన్ని చక్కగా మనం చూడడం. నితాంత రూప నిరూప. మిక్కిలి చక్కగా ఆత్మతత్వాన్ని చూపెట్టినటువంటి గ్రంథం అన్నమాట ఇది. అర్థమైంది కదా? అందుచేతే స్వాత్మ నిరూపణ. సు ప్లస్ ఆత్మ అని కూడా వస్తాయి. స్వాత్మ అది కూడా సు ప్లస్ ఆత్మ, స్వాత్మ. అది సు అంటే మంచిది అనమాట. అది స్వ అంటే తనది అనమాట. ఇది అందుచేత ఈ విధంగా తన స్వరూప నిరూపణాన్ని ఒక్కొక్క పేరు ఒకదాన్ని పెడతారు. అర్థమైంది కదా? పేర్లు మారినా ఏంటి మారదో? తత్వం ఒక్కటే. అది తత్వం మాత్రం ఒక్కటే. ఇక ప్రారంభమవుతుంది గ్రంథం. మొట్టమొదటి శ్లోకమే చూసుకోండి. పైన హెడ్డింగు స్వాత్మ నిరూపణం. ఎవరైనా చదువు రాకపోతే పుస్తకాలు ఉంచుకొని చూసుకోండి. అలా తరువాత ఇప్పుడు నేను చెప్తాను, పలకండి అందరూ. శ్రీ గురు చరణ ద్వంద్వం వందేహం. శ్రీ గురు చరణ ద్వంద్వం వందేహం. మథిత దుస్సహ ద్వంద్వం, మథిత దుస్సహ ద్వంద్వం, భ్రాంతి గృహోపశాంతిం, భ్రాంతి గ్రహోపశాంతిం. ఓం సుమయం, ఓం సుమయం. యస్య భసితమాతనుతే, యస్య భసితమాతనుతే.
మొట్టమొదట గురువుకి నమస్కారం చేస్తున్నారు శంకరాచార్యుల వారు. మరి ఈరోజు మనం గురు పూర్ణిమ చాతుర్మాస్య మహావ్రత ప్రారంభం. ఏకాదశి నుంచే ప్రారంభిస్తారు. దీనికి 2 ఆప్షన్లు కూడా ఉన్నాయి. పూర్ణిమ నుంచి, ఏకాదశి నుంచి. అది 4 మాసాలు చేస్తారు. అలాగనే 2 మాసాలు అయితే అర్ధచాతుర్మాస్య మహావ్రతం. అది ఆ విధంగా ఈ 2 నెలల కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ స్వాత్మ నిరూపణాన్ని ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. శ్రీ గురు చరణ ద్వంద్వం. అహం వందే అంటే ఏమిటి? వందేహం, అహం నేను నమస్కారం చేస్తున్నాను. అది ఎలాంటిది? గురువు యొక్క పాదాలు అని ఈ శ్లోకంలో చెప్పి ఈ చివరికి అహం వందే, ఇటువంటి పాదాలను నేను నమస్కరిస్తున్నాను అని అర్థం చేసుకోవాలి. ఒక విశేషణం, గురువు గారి చరణద్వంద్వం ఎలా ఉంటుంది అంటే మథిత దుస్సహ ద్వంద్వం అని ఒకటి. 2 భ్రాంతి గ్రహోపశాంతిం. 3 పాంసుమయం యస్య వసితమాతనుతే. చెప్తున్నారు ఇక్కడ మరి శ్రీ గురు చరణ ద్వంద్వం. గురువు అంటే ఏమిటి? మనకి గురువు అన్నటువంటి వారు గొప్పవారు అని అర్థం. గురు శబ్దం ఎప్పుడు గొప్పది, అది అన్నమాట, పెద్దది అని అర్థం. గురువు అంటే ఏమిటి? పెద్దది. లఘు అంటే ఏమిటి? చిన్నది. కాబట్టి గురువు అంటే ఏమిటి? గొప్పవారు. ఇక్కడ పెద్దది అంటే ఏమిటి? వస్తువు అయితే పెద్దది, చిన్నది. ఏదైనా వారైతే పెద్దవారు అంటారు. వస్తువు అయితే ఇంతకంటే పెద్ద వస్తువు లేదు, ఇంతకంటే గొప్పవారు లేరు. అది ఇంతకంటే గొప్పవారు లేరు. గకార సిద్ధిదః స్యాత్. గకారం అన్నటువంటిది ఉకారో విష్ణురవ్యక్త అన్నారు. కాబట్టి రేపస్య పాపహారక అన్నారు. గురువు శబ్దంలో ఏమన్నది? గురువు అంటారు. సంస్కృతిలో ఏమంటారు? గురువు. తెలుగులో ఏమంటారు? గురువు. అది కాబట్టి ఇప్పుడు గకారం ఉంది. గా అనేది ఏమిటి? హల్లు. దానికి ఊ అంటే ఏమిటి? దాన్ని ఏమంటారు? అచ్చులు. హల్లులు అచ్చులు. అచ్చులు లేకపోతే చదవలేము. అదే ఇగ్గు 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 అనాల. అందుకు హల్లులు అచ్చులు 2 ఉండాలి. కాబట్టి ఈ 2 కలిసితేనే మనం ఏ పదాన్నైనా ఉచ్చరిస్తాం. కొన్ని దగ్గరలా శుభగం శుభం అన్నప్పుడు ఆ గకారం అది వేద ఇది కాబట్టి శుభగం అంటాడు. శుభం అని అర్థం దానికి కూడా. అందుచేత ఈ విధంగా గకారంలో ఏముంది చెప్పండి? ఏముంది అక్షరం? ఉకారం. రేఫంలో ఏముంది? ఉకారం. 2 కదా అక్షరాలు. ఒకటి గా, ఇంకోటి రా. అలాగనుకోండి పండి. గా రా. అయితే గకారంలో ఏముంది? ఊ. రాలో ఏముంది? ఊ. గురువు అన్నప్పుడు వచ్చింది కదా. ఆ చివరి మనకు సంబంధం లేదు. గురువు అది డూమువులు కలిసి తెలుగులో మనం ఉచ్చరించిన సౌలభ్యంగా మనం ఏర్పరచుకునేది ఏమిటి? గురువు అన్నాం. సంస్కృతంలో గురువు గురవః. గురువు అంటే గురువు. గురువు అంటే 2 గురువులు. గురవః అంటే అనేక మంది గురువులు. అయితే ఇక్కడ ఈ 2 అక్షరాలు మొత్తం 3 అయినాయి. 2 గా ర ఓ. అయితే మరి ఇవి ఉచ్చరిస్తే ఏమి లాభం?
గురువు గారిని సేవిస్తే ఏమి లాభం, గురునామం ఉచ్చరిస్తే ఏమి లాభం. కల్పవృక్షం కింద కూర్చొని సేవిస్తే ఏమి లాభం, అది అనుకున్నవన్నీ ఇస్తాడు. కానీ అది ఇంకో కల్పవృక్షాన్ని చేయడానికి ప్రపంచం వల్ల దానికోసం ఉండదు. అలాగనే కల్పవృక్షము సమస్త కోరికలను తీరుస్తూ ఉన్నది. అది అందుకే దాని దగ్గర జాగ్రత్తగా కోరుకోవాలి. గబాల్ని నేను పందిని అవుదునుగా కన్నానుకో, పంది అయిపోతారు, మళ్ళీ మనిషి కాలేదు సచిన. అందుచేత కోరదగిందే కోరుకోవాలి. దానికి పంది అయ్యేసరికల్లా మళ్ళీ జ్ఞానం రాదు. పందికి వస్తే అది మనిషిగా ఉంటేనే జ్ఞానం. సరే, అప్పుడు గకార సిద్ధిద ప్రోక్త అన్నారు. ఒక గకారానికి అర్థం ఏమిటి? సిద్ధిద. సిద్ధిం దదాతీతి సిద్ధిద. సిద్ధులు ఎన్ని రకాలైన సిద్ధులు ఉంటాయి. అందుకనే కొంతమంది వాటి కోసం ప్రత్యేకంగా పాటుపడతారు. గురుభక్తి గల వారికి అన్ని సిద్ధులు వచ్చేస్తాయి. అది అన్నమాట. అందులోనూ అందుచేత గకారమని ఒక్క అక్షరం ఉచ్చరిస్తేనే సిద్ధులట. అర్థమైందా? ఇక రెండోది ఏంటి? రకారం ఉంది. రేపస్య పాపహారక. ఆ రేపం ఏం చేస్తుంది? రా 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 అంటే సమస్త పాపాలని హరింపజేస్తుంది. అది అన్నమాట. గురువులో ఉన్న రకారము మనకి ఏమిస్తుందంటే ఏం చెప్పాలి? పాపములను. పాపము అంటే ఏమిటి? ధర్మానికి విరుద్ధమైన పనులు చేసిన వాళ్ళు వచ్చిన ఫలాన్ని ఏమంటారు? పాపము. అంతే. పాపం పాపం అంటే ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినందువలన మనకు ప్రాప్తమయ్యే ఫలాన్ని పాప ఫలము. ధర్మ సంబంధమైన పనుల వల్ల కలిగే దాన్ని ఏమంటారు? పుణ్యఫలం. ఇది కాబట్టి ఏదైనా సరే మన మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత తెలుసో తెలియకో కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. అది ఆ రేపం వల్లను ఈ పాపాలన్నీ హరించిపోతాయని. అది ఇక రెండింటిలో ఉందన్నమాట. అర్థమైందా? రెండింటిలో ఒక గకార సిద్ధిద ప్రోక్త రేపస్య పాపహారక ఉకారో విష్ణురవ్యక్త. ఉకారం అవ్యక్త స్వరూపమైనటువంటిది, వ్యాపకమైన స్వరూపమైనటువంటిది విష్ణు. వ్యాపకత్వాత్. వ్యాపకం అనేది బోధపడుతుంది అన్నమాట. ఏది వ్యాపకము ఏది అవ్యాపకం అన్నటువంటిది ఉకార ఉచ్చారణ వలన మనకు అర్థమవుతుంది. ఏది వ్యాపకం ఏది అవ్యాపకం. వ్యాపకం అంటే ఏమిటి? అంతటా ఉన్నటువంటిది, పెద్దది. అవ్యాపకం అంటే ఏమిటి? చిన్నది. ఏది లోకానికి ప్రకృతికి గొప్పదైన స్వరూపము, ఏది మిథ్యాస్వరూపం అన్న బోధని ఈ ఉకారం చేస్తూ ఉన్నది. అటువంటిది ఒక్కొక్క అక్షరానికి ఇది ఉంటే ఇప్పుడు చెప్తున్నాడు. త్రితయాత్మ గురుపరః. త్రితయాత్మ. త్రిత అంటే ఏమిటి? గకారము, రేపము, ఉకారము మూడు కలిపిన స్వరూపం ఏదున్నదో ఆ స్వరూపమే పరహ, ఉత్కృష్టమైన స్థితిని కలుగు చేసినటువంటి వాడే గురు. అదే చెప్పుకొచ్చాడు. త్రితయాత్మ గురు పరహ. పరహ ఉత్కృష్టమైనటువంటి ఆ స్వరూపాన్ని తెలియచేసినటువంటి వారు. ఉత్కృష్టం అంటే ఏంటి? మనకి ఏది మన స్వరూపమో ఆ స్వరూపాన్ని చక్కగా తెలియపరుస్తూ మీకు నాకు అభేదమే కానీ భేదం లేదన్నటువంటి తత్వాన్ని బోధించేవాడెవరు? గురువు. నీకు నాకు భేదమో లేదు అన్నటువంటి స్వరూపాన్ని బోధిస్తున్నటువంటి వాడు గురువు. కాబట్టి ఆ గురు శబ్దంలో ఇదంతా ఇమిడిపోయి ఉన్నది. మనకి ప్రాకృతమైనటువంటి శరీర పోషణకు సంబంధించినవి ఉన్నాయి, అప్రాకృతమైనటువంటి అటువంటి
ప్రకృతికి సంబంధం లేని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కలుగు చేసినటువంటి శక్తి కూడా గురుస్వరూపంలో ఉన్నది అన్నటువంటిది. కాబట్టి అటువంటి గురు చరణ ద్వంద్వం, అదేమిటి గురువు అంటే ఈ 3 విధాలుగా మనకి ఇహలోకాన్ని సుఖంలో కలుగు చేసేవారు. పరలోకం అంటే మనకి ఆత్మతత్వం తీసుకోవాలి. పరలోకం అంటే 2 విధాలు, స్వర్గలోకానికి పరలోకమే అంటాడు, అర్థమైంది కదా. అందుచేత ఇది ఇటువంటిది పరం ఇహం ఇహ. కాబట్టి ఇటువంటిది ఈ లోకంలోనూ సుఖంగా ఉండాలి, మనం పరమాత్మ స్థితిని పొందాలి. ఒకటి ఇటువంటి స్థితిని కలుగు చేసినటువంటి వారే గురువు అన్నటువంటి విషయం. ఎందుకు అంటే తన స్వరూపాన్ని తానకి ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా వీనికి చెబితే తనకంట గొప్పవాడు అయిపోతాడేమో అని భావం లేనటువంటి వాడే గురువు, అర్థమైంది కదా. శిష్యుడు శిష్యుడిగానే ఉండాలి, గురువు గురువుగా ఉండాలనే భావంతో ఉన్నవాడు గురువు కాడు. ఏమంటారు, వీడు తనంతటి వాడు కావాలి అన్నటువంటిది తన అన్నటువంటి భావాన్ని కలిగిన వాడే గురువు. అంతే, ఇది అన్నమాట. అంతే, ఒక గురువు ఇంకొకరిని తయారు చేయగలడు, అది విశేషం, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒక ఇనుముని తాకినటువంటి స్పర్శవేద్యం ఉంది కదా, అది బంగారాన్ని చేయగలదు కానీ ఇనుముని ఇంకొక స్పర్శవేదిని చేయజాలదు. అది ఇంక తన స్వరూపమైన స్పర్శవేదిని చేయజాలదు. గురువు తాను తరిస్తాడు, ఇతరులు తరింప చేస్తాడు, తన వలనే 10 మందిని తయారు చేస్తాడు. ఇది అని మరి గురువులో ఉన్నట్టు అటువంటి వాడవే గురువు, అర్థమైంది కదా. వాడు నా ముందు ఉపన్యాసం చెబితే వాడికే అందరూ గౌరవించి నాకేమో గౌరవించడం అంటే వాళ్ళ గురువులు కాదు, వాళ్ళ అజ్ఞాన గురువులు అంటారు వాళ్ళని, అర్థమైంది కదా. వాళ్ళు ఎప్పుడు జ్ఞాన గురువులు కాదు, వాళ్ళు గురువులే. తన స్వరూపతత్వాన్ని కరెక్ట్గా తెలుసుకోనేడం అజ్ఞానం, అంతేగాని ఏ శాస్త్రం తెలియని మందులు కాదు వాళ్ళు, అర్థమైందా. వారికి అన్ని శాస్త్రాలు తెలుసు, కానీ తన స్వరూప జ్ఞానాన్ని తాను చక్కగా మననం లేనటువంటి వాడు అజ్ఞాన జ్ఞాని అని గురువులు. అటువంటి గురువులు పరిగణింపబడరు, గురువుల కింద పరిగణింపబడతారు. ఏమిటి స్వార్థ గురువులు అంటారు, అర్థమైందే. ఇప్పుడు అందుకనే మనం ఎంతమంది చెప్పుకున్నాం, ఎందుకంటే వేరేగా గురు పూర్ణిమ సంబంధం గురుపదం వచ్చిందిగా విడదీస్తున్నాం మాటికి, ఎందుకన్నా ఇప్పుడు గురువులు 3 రకాలు ఉంటారనుకున్నా, అర్థమైందా. మీ అందరికీ చెప్పింది ఇవి, మరి ఒకసారి గుర్తు చేయరు. ఇప్పుడు నీళ్ళు ఉంది, నీటిలో ఒక ఆకు వేశాం, ఆ ఆకు గతి ఎలా ఉంటుంది, ఎటు గాలి వస్తే అటు పోతుంది, కానీ అదే గమ్యం చేరే పరిస్థితి దానికి లేదు, ఎటు పోతుందో తెలీదు. ఇప్పుడు ఒక రాయిబెడ్డ వేశాం, అదేమవుతుంది, ఇంక ఇది ఎన్ని సంవత్సరాలైనా పైకి తేలి ఒడ్డుకొచ్చే పరిస్థితే ఇక దీనికి లేదు. అదే పడవ మీద ఎక్కా, ఇదేమవుతుంది, తాను ఒడ్డుకు పోతుంది, ఇతరుల్ని ఒడ్డు చేస్తుంది. అది ఇలా ఉంటాయి గురు రకాలని శాస్త్రం చెప్తూ ఉన్నది, అర్థమైంది కదా. అందుచేత ఇటువంటి అందుకే ఈ పడవను చూసుకొని మహర్షి మలయాళ స్వామి వారు స్వయం తీర్ణ పరాం తారయతు, ముందు తాను తరించి ఇతరులు తరింప చేయదుగాక అని చెప్పినారు, అర్థమైంది కదా. అతడే గురువు అని. అది ఈ ప్రకారముగా మరి అటువంటి గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. అందులో శంకరాచార్యుల వారు తన గురువుని ప్రార్థిస్తున్నారు. గురువు ఉన్నారు, అసలు గురువు అంటే ఎవరు, లోకానికి పరమాత్మే గురువు. కానీ భౌతికంగా ఈ శరీరం వచ్చింది కాబట్టి ఆ తత్వాన్ని తానికి తెలుసుకున్నటువంటి గ్రహస్థితి లేదు కాబట్టి మనం గురువుని ఆశ్రయించుకోవాలి. అందుకనే వారు కూడా
గోవింద భగవత్పాదాచార్యుల వారు ఎవరికి? శంకర భగవత్పాద గురువు. ఇప్పుడు నేను స్వయంగా గురువునే, నాకు ఎవడ అవసరం లేదు అన్నటువంటి వాళ్ళందరికీ, అటు గుడ్డి వాళ్ళకి నిజమైనటువంటి తత్వాన్ని తెలపడానికే వీళ్ళకి లేకపోతే తెలీదా? వీళ్ళు గురువును ఆశ్రయించారు. లేకపోతే శంకరాచార్య గురువే లేదు, మనకే గురువు అక్కడ, స్వయం గురువు నేనే అంటాడు. ఈ రోజు వచ్చి నేనే స్వయం భగవాన్ అంటాడు. అర్థమైంది కదా? అటువంటి అంధులకి జ్ఞానోదయం కలిగినటువంటి స్థితి. అందుకే పరంపరా సంబంధం చేత రాముడు నేను దేవుడైనా, రాముడికి ఎవరు గురువు మీకు తెలుసు చెప్పండి. కృష్ణుడు స్వయంగా దేవుడైనా ఏమి శాంతి. ఇప్పుడు గట్టి చెప్పండి, గట్టి చెప్తే అందులో పడతారు టీవీలో. అది అందుచేత అలాగనే ఏమి ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురువులు అవసరం లేదు. యదిదాచరతి శ్రేష్ఠ తతదేవే. అది ఏమీ లేదు. నాలుగు తెలిసి ఏమి నేనే గురువుని అనుకుంటాడు, కాషాయ వస్త్రం వేసేసుకుంటాడు. ఇంకే నేను పరమ గురువుడు అండి, అంతే జగద్గురువుడు అండి అంటాడు వచ్చింది కూడా. అందుచేత ఇవన్నీ ఏమిటో ఉపనిషత్తు చెప్పింది. అందే నైవ నియమాన యథాందహ. గుడ్డివాడిని పట్టుకొని తోవ చూపెట్టమంటే వాడు గోతులు పడతాడు, మనల్ని గోతుల పడియాకర్లే మనలో పడతాం, వాడు ఇంకేం చేస్తాం. అందుచేత ఈ ప్రకారముగా అటువంటిది కాకుండా శ్రీ గురు చరణద్వంద్వం, ఆ యొక్క గురుపాదుల పాదాలని నేను అహం వందే నమస్కారం చేయించున్నాను. ఇంకెలాంటి పాదాలు? మధిత దుస్సహ ద్వంద్వం. మధిత ఏమిటది? మథనం. అంటే ఏమిటి? మథనం చేయడం. అది మంథ అంటే కవం. కాబట్టి దాంతో మధిస్తాం కాబట్టి మథి అది అనమాట. కాబట్టి ఎలాగది ఆ పదాలు? దుస్సహ ద్వంద్వం. దుస్సహ అంటే కష్టసాధ్యము చేత జయింపబడినటువంటికి ఏమంటారు? దుస్సహ అంటారు. సులభంగా జయిస్తే సుస్వహ, సుస్సహ అది అనమాట. అందుచేత ఈ ద్వంద్వాలు అంత తొందరగా వదులుతాయా? ఈ ద్వంద్వాలు అంత తొందరగా వదలం. ద్వంద్వాలు మీ అందరికీ తెలిసినవే, పదం కట్టి తీసుకెళ్ళిపోతాం అంతే. శీతోష్ణాలు ఏమంటారు? ద్వంద్వం. ఇవి మామూలే. పోనీ ఏదో కప్పుకుంటాం, లేకపోతే ఏసీ వేసుకుంటాం. వీటిని మనం ఏమేస్తాం, జయించేస్తాం. ఏంటిని? శీతోష్ణాలని బాగా చలేసిద్దే పెద్ద గొంగలు కప్పి జయించినట్టు కదా. ఏమంటాం? బాగా వేడి ఉందా డబ్బులు వేసి పెడతాం, ఫుల్గా ఉంటాం. కానీ తర్వాత వచ్చిందే జయం అపజయం. ఇటువద్దా అంతు చూడగానే దీన్ని పట్టే విడం ఏమి అదే అనమాట. ఇక ఇది ఒక వృత్తిగా మారిపోద్ది. జయాపజయాలు గెలిచినా వృత్తే, ఓడిపోయినా వృత్తే. కానీ శీతోష్ణాలు ఆ వృత్తులు ఉండవు, తేలికై ఏముంది హాయిగా. ఇప్పుడు మామూలుగా ఎంత చలి అమెరికాలో, ఇంత మంచు అయినా సరే పెద్ద స్వెటర్ వేస్తే ఇంట్లో హీటర్ పెట్టేస్తే బాస్ అయిపోయింది, మనం సాయిగా ఉండదు. ఇవో ఎన్ని హీటర్లు పెట్టినా ఇవో. అందుచేత అలాగే అవమానం సన్మానం ఇది వృత్తులే. ఈ వృత్తులు కూడా జయించడం కష్టమే. అటువంటి కష్టమైనటువంటి వాటిని మీ ద్వంద్వ స్పర్శ చేత అవన్నీ కూడా ఏమవుతున్నాయి? మథనమైపోయి పోతున్నాయన్నమాట. నిన్ని అర్థమైంది కదా. నిగ్రహించడానికి అవకాశం లేనివి కూడా అవి చక్కగా ద్వంద్వాలను జయించి ద్వంద్వాతీతులు కలుగు చేసినటువంటి పాదాలకి అహం వందే నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇంకా ఏమిటి? భ్రాంతి గ్రహ ఉపశాంతి. ఏమి? భ్రాంతి గ్రహ ఉపశాంతి.
ఏ గ్రహాలైనా సరే ఎవరి ద్వారానే పోతాయి. ఈ భ్రాంతి గ్రహం ఉంది కదా, ఇంకో గురువు ద్వారా ఏ ఏ గ్రహం పెట్టినా భూతం కానీ, ప్రేతం కానీ, పిశాచి కానీ, నవగ్రహాలు కానీ ఏ గ్రహాలు పట్టినా పర్వాలేదు, దానికి తగిన శాంతులు చేస్తే పోతాయి. అర్థమైంది కదా. దానికి తగిన మంత్రాలు, తంత్రాలు, బీజాక్షరాలు, హుట్ పట్ ఫమ్ ఫమ్ అని ఏమి అది పెట్టి, తాంత్రికం పెట్టి, తంత్రాలు పెట్టి, మంత్రాలు పెట్టి, యంత్రాలు పెడితే కానీ ఈ భ్రాంతి గ్రహాన్ని ఎవ్వడు కూడా తప్పించలేదు. ఒక పాముని చూసి మనం ఏమనుకున్నాం, త్రాడు అనుకున్నాం, త్రాడిని చూసి ఇది భ్రాంతి గ్రహం. ఇదే గ్రహం అది. దీనికి నువ్వు ఎన్ని మంత్రాలు వేయు, ఎన్ని తంత్రాలు వేయు, ఏమర్థమైందా, ఎన్ని దూపాలు వేయు, ఎన్ని దీపాలు పెట్టినా ఇది పోదు. ఏం చేయాలి దీనికి? ఏం చేయాలి? ఈ చరణ ద్వంద్వం ఎలాంటిది అంటే ఆ భ్రాంతిని ఏమిటి, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా బుద్ధిలో గోచరమైనటువంటి అజ్ఞానమే ఒక భ్రాంతి అన్నమాట. ఇక్కడ మనకి అజ్ఞానం ఈక్వల్ భ్రాంతి, భ్రాంతి ఈక్వల్ అజ్ఞానం, అజ్ఞానం ఈక్వల్ మోహం, మోహం ఈక్వల్ అజ్ఞానం. ఇవన్నీ ఒక పదాలు. అక్కడ కూడా వచ్చిన పదాన్ని సమన్వయం చేసుకోవాలి, అంతేగాని పెద్ద తేడా ఉన్నది కావు ఇవి. అందుచేత ఇప్పుడు ఈ గ్రహం యొక్క ఏదైతే భ్రాంతి గ్రహం ఉంది కదా, ఈ భ్రాంతి గ్రహ ఉపశాంతిని కలుగు చేసినటువంటివే ఆ పాదాలు. అర్థమైంది కదా. అంటే ఏమిటి, ఉన్నది ఉన్నట్టుగా బుద్ధిలో గోచరింప చేసినటువంటిదే అది భ్రాంతి గ్రహం పోగొట్టడం అన్నమాట. అనాత్మన ఆత్మగా, ఆత్మను అనాత్మగా మనము భావించే బుద్ధిని ఏమంటారు? ఏ గ్రహం పట్టుకుంది? అది ఇదే మాయాగ్రహం అంటారు, ఇదే భ్రాంతి గ్రహం అంటారు. ఈ భ్రాంతి గ్రహం ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడుంది ఎవడు తెలుస్తుంది? నీకు భ్రాంతి గ్రహం ఉందంటే ఆ శాస్త్రంలో రాయడు. అక్కడ భ్రాంతి గ్రహానికి ఉలవలు ఇవ్వండి, కొందరు ఇవ్వండి, ఎక్కడ రాసి పెట్టారు చూసారా మీరు? ఇది ఉండదు. అందుకని ఈ భ్రాంతి గ్రహాన్ని చక్కగా ఆ గురుచరణ ద్వంద్వాలని ఆశ్రయించినప్పుడు ఈ భ్రాంతి గ్రహం ఏమైపోతుంది? పోతుంది. ఏమిటి? వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఇటువంటివన్నీ ద్వంద్వాలను పోగొట్టే విద్య మనకి చెప్తారు. అలాగనే ఈ అనాత్మని ఆత్మగా, ఆత్మను అనాత్మగా చూసే బుద్ధిని పోగొట్టడమే భ్రాంతి గ్రహాన్ని పోగొట్టడం. అది చెప్తున్నారు. భ్రాంతి గ్రహ ఉపశాంతి పాం సుమయం. ఇంకా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏమిటి అంటే అటువంటి చక్కనైనటువంటి శుద్ధిని కలుగు చేస్తుంది. మన బుద్ధిని ఏం చేస్తుంది అంటే చక్కనైన వాతావరణాన్ని, మలదోషము, విక్షేప దోషము లేకుండా చక్కగా ఈ బుద్ధి ఉంటే చాలు. ఈ రెండు దోషాలు పోగొట్టుకోవడమే మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఇది పోయిన తర్వాత ఆవరణ దోషానికి ఎక్కువ ప్రయత్నం ఉండదు. మనకు కావాల్సింది మల విక్షేప దోషాలు ప్రయత్నించుకోవడానికి ఎక్కువ సాధన. ఆవరణ దోషం పోవడానికి అదే నీవు, నీవే అదని చెప్పడమే ఆవరణ దోషం పోతూ ఉన్నది. అర్థమైంది కదా. అది చెప్పినా ఎక్కడం లేదంటే ఈ మలగు దోషం, విక్షేప దోషము ఇవి బాగా ఉంటాయన్నమాట. అటువంటిది లేకుండా పాం సుమయం చక్కగా శుద్ధి ఏ బుద్ధిని చేసి పెట్టేస్తుంది అన్నమాట. అటువంటి మనకి కాబట్టి అటుది ఏం చేస్తుంది అంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఏదైతే మాలిన్యం ఉందో ఆ మాలిన్యం పోయేసరికి ఏమైపోతుంది? బుద్ధి స్వభావమైనటువంటి తత్వం తెలుసుకోవాలన్న భావంతోనే ఎల్లప్పుడూ అన్వేషిస్తుంటారు. అప్పుడు ఏది మనకి ఉపశాంతి అయింది అంటే, ఉదాహరణకి ఇందులో ఉన్నటువంటి దోషాలు రెండు ఉపశాంతి జరిగిపోయాయి. అది అనమాట. అది చెప్తున్నారు.
పాం సుమయం ఇవన్నీ ఎలాగండి? యస్య యస్య గురువారి యొక్క ఏవి ఆ ద్వంద్వాలను మనము ఆశ్రయిస్తున్నామో అటువంటి ఆ గురుద్వంద్వము ఏం చేస్తుంది? అది ఇటువంటివన్నీ తీసిపెట్టేస్తుంది. భసితోర్దోలన విధిం అని మనకి ఇంత ముందు కూడా వచ్చింది. భసితోర్దోలన విధిం. భసిత అంటే పోగొడుతుంది బాగా, అర్థమైంది కదా? ఈ దోషాలన్నిటినీ ఇంకా ఏం చేస్తుంది? మా తనుతే, మా అంటే నన్ను, మా అన్న నన్నే, మా అన్న నన్నే, అర్థమైంది? మా అని రెండు శబ్దాలు. మా అది మామ మే ఈ రెండు, ఈ షష్ఠి విభక్తి, అది ద్వితీయ విభక్తి. కాబట్టి మా నన్ను, తనుతే తనువిస్తారే రక్షయితే, ఆ గురుపాదాలు చక్కగా తన్ను రక్షించుగాక. రక్షిస్తాయని ఒక మాట, రక్షించుగాక అని కూడా మనం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అటువంటి అవి మా అది మా తనుతే నన్ను చక్కగా రక్షించినటువంటి ఆ గురుపాద యుగ్మమునకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఆచార్యులు వారు చెప్పారు. ఇంతవరకు ఏమిటి మనం నేర్చుకున్నది అంటే, ఆ గురుపాదాలు ద్వంద్వాలని హరింపచేసి ద్వంద్వాతీతుల్ని చేస్తున్నది ఒకటి. అజ్ఞానము తన్ను తాను తెలియకుండా ఉన్నటువంటి అజ్ఞానం అనే గ్రహాన్ని చక్కగా పోగొడుతున్నది. మల విక్షేప దోషాలని అది నశింపచేస్తూ ఉన్నది. భసిత పూర్తిగా పోగొడుతుంది. ఇక తనని అమృతంగమయ అంట, అసతోమ సత్యమయ. అసత్తు నుంచి సత్తుగా తీసుకెళ్ళమంటాం కదా, అలాగే తను విస్తారే విశేష రూపంతో తన స్వస్వరూపాన్ని తనకు తెలియచేస్తున్నటువంటి ఆ గురుపాదమును నేను నమస్కారము చేస్తూ ఉన్నాను అని మొట్టమొదట ఈ గురు ప్రార్థన చేశారు. ఎవరు? ఆ శంకరాచార్యుల వారు. ఇది సంగ్రహంగా మొదటి శ్లోకానికి అర్థం. ఇక రెండవ శ్లోకం. దేశికవరం దయాళుం, దేశికవరం దయాళుం వందేహం నిహత నిఖిల సందేహం యచ్చరణద్వయం అద్వయం అనుభవం ఉపదిశతి తత్పదస్యార్థం. ఇంకా ఎలాంటిదండి ఆ గురువు గారి యొక్క విశేషం? ఈ విశేషాలతో కూడినటువంటి గురువు గారికి నమస్కారం చేస్తూ ఉన్నాను చెప్తున్నారు. కాబట్టి దేశిక వరం దయాళుం వందేహం నిహత నిఖిల సందేహం యచ్చరణద్వయమద్వయం అనుభవం ఉపదిశతి తత్పదస్యార్థం. అంటే దేశిక వరం, ఎంతమందో ఉన్నారు గురువులు, అందరిలో కూడా మహాశ్రేష్ఠుడైనమాట. దేశిక వరం అంటే గురుశ్రేష్ఠుడు, అర్థమైంది కదా? అటువంటి గురుశ్రేష్ఠుడి యొక్క అతను ఎలాంటి వాడు? దయాళుం అంటే ఒక ఉపకారాన్ని పొందకుండా దయను చూపెట్టేవారు. అది ఉపకారము పొందినటువంటి వారి మీద దయ వేరు. నిస్సహాయత, మనము సహాయం చేసినా
వాళ్ళు ఏ పరిస్థితిలోనూ సహాయం చేయని వారే ఉన్నటువంటి వారు. మరి నేను ఎలాగైతే దయ ఉండాలి, అది దయ అంటారు. అర్థమైందా? వారు ఏ సహాయము మనకి చేయని స్థితిలో వారికి మనం సహాయం చేస్తే ఏమంటారు దాన్ని? అది దయ ఏమంటారా? అటువంటి దయాళు అతడు ఏ నిస్సహాయ స్థితిని, అలాగనే ఇంకా ఆ ఏదైతే నిర్గుణతత్వమైన పరమాత్మని అందుకోని పరిస్థితి ఉన్నదో అటువంటి వారిని కూడా చక్కగా దయ చూపి వారిని జ్ఞానవంతులుగా తయారు చేసింది ఒకటి. ఇక ఏదో ఒక లోకంగా క్షేమం చూసేది ఇంకొకటి. ఈ రెండు అర్థాలను. అందుచేత అటువంటి దయాళు అహం వందే, నేను నమస్కారము చేస్తున్నా. ఇది గురు ప్రార్థన అనమాట. ఇక నిహత నిఖిల సందేహం, నిఖిల సందేహం నితాంత హత నిహత. నిఖిలం అఖిలం రెండు ఒక్కటే. అర్థమైంది కదా? నిఖిలమన్నా అఖిలమన్నా, అఖిలం అంటే సర్వం, అది అనమాట. నిఖిలమన్నా సర్వం అంటే సర్వ సందేహాలు అంటే ఏమిటి? సమస్త సందేహాలు. అది ఇక్కడ సందేహాలే ఏమి జీవితంలో ఎక్కువ పుట్ట ఏమిటంటే సందేహాలు పుట్ట. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ నిఖిల సందేహాలు అంటే మనకి కూడా ఈ శరీరము ఆత్మ ఎందుకు కాదు, బుద్ధి ఆత్మ ఎందుకు కాదు, మనసు ఆత్మ ఎందుకు కాదు, రావాలా? సందేహం వస్తేనే బాగుపడతాడు. బాగుపడుతుంటే సందేహం తీర్చుకుంటే పక్కా అవుతుంది. అది సందేహం అడిగితే ఏమనుకుంటారో అని వద్దు. అది ఎదురుగానే సందేహాన్ని సందేహాత్మ వినశ్యతి అన్నాడు భగవంతుడు. ఎందుకంటే సందేహము గల మనస్సు అక్కడ. సందేహాత్మ అంటే ఏమిటి? ఆత్మ అన్ని పదాల్లో పెట్టుకో. సందేహాత్మ అంటే సందేహము గల మనస్సు గలవాడు. అది వినశ్యతి. వాడు వినశ్యతి అంటే ఏమి నష్టమైపోడు. ఏది వాడికి ధ్యేయమో ఆ ధ్యేయాన్ని పొందలేడు, అదే నష్టం. అంతేగాని ఉన్న డబ్బు నష్టం అవ్వదు, ఇల్లు నష్టం అవ్వదు, వాకలు నష్టం అవ్వదు, ఉద్యోగం నష్టం అవ్వదు. అదే కదా? వాడు దేనికోసం ధ్యేయంతో ఉన్నాడో ఆ ధ్యేయాన్ని పొందలేక పోతున్నాడు. అది అనమాట అక్కడ. అంతేగాని సందేహాత్మ వినశ్యతి, ఎందులో సందేహం ఉంది అది పొందలేదు. కానీ తక్కినవన్నీ నాశించదు. ఎవరి తరము? దేవుడి తరం కూడా కాదు అది. అర్థమైంది ఇంకా. అందుచేత నిఘత నిఖిల సందేహం, సమస్తమైన సందేహాలని నిహత. చూసారా? హతం అంటేనే పోగొట్టడం, నిహతం అంటే బాగుగా పోగొట్టడం. అది నితాంత హత నిహత. అది మిక్కిలి గొప్పగా పోగొట్టడం. ఏమి సందేహం ఉండదు. అందుకు మనకి సందేహం కలుగుతుంది. శాస్త్రం చేసేటప్పుడు సందేహం కలుగుతుంది. ఇతరుల దగ్గర ఉపన్యాసాలు విన్నప్పుడు సందేహాలు కలుగుతాయి. ఆ కలిగినంత మాత్రంలో తారుమారు అయిపోకూడదు ఎవరో కూడా. కలగని మళ్ళీ మనకి విజ్ఞానవంతులు కనబడినప్పుడు ఆ సందేహం తీర్చుకోవడమే. ఏ సందేహం వచ్చినా మనకేమీ భయం లేదు. ఇంకేమి సందేహం వస్తే ఆ పదానికి అర్థం కాకపోతే అదొక సందేహం. అర్థమైంది కదా? ఏమంటా ఆ పదం అన్నమే కాకపోతే ఇంకో సందేహం. ఇక్కడిది ఇంతే కదా. మరి వినేవారికి నేను ఆత్మను అవునా కాదా అన్న దాంట్లో ఎవరికైనా సందేహం ఉందా? నేను ఆత్మను అవునా కాదా అనే దాంట్లో సందేహం అది. ఇది ఒక్కటి లేకుంటుంటే చాలు, 1000 సందేహాలు రోజుకి వచ్చినా పర్వాలేదు. అర్థమైందా? ఇది ఒక్కటి నేను ఆత్మను కాదా అవునా అంటే అందరూ ఏమనుకోవాలి? నేను ఆత్మనే అనుకున్నారా? ఆత్మనే అనుకోమంటే అనుకున్నారా? ఇన్నాళ్ళు విన్న తర్వాత ఏమైపోయింది మనకి? నేను ఆత్మనే, ఇంకందరూ సందేహం ఏమి పాస్ అయిపోయాయి. శాస్త్రాలు అర్థం కాకపోతే దానికి తలకొట్టుకొని పని లేదు. అర్థమైంది? దాని తర్వాత చూసుకుందాం దాని సంగతి.
ఒక గంట అటు ఇటు ఇదే ఇది ముందు నిశ్చయం చేయాలి. నేను ఆత్మను. ఇంకోటి వచ్చి నువ్వు ఆత్మవు కాదు అంటాడు. అప్పుడు సందేహపడాలా వద్దా? సందేహపడ్డావా? అయిపోయింది మరి పని. సందేహపడ్డావా? గోతులో పడినట్టే. ఎంతమంది నువ్వు ఆత్మవు కాదు అన్నా మనకి సరే స్వామి, మీకుండే జ్ఞానం మీకుంది, మాకుండే జ్ఞానం మీరు ఏదో ఆత్మ అనుకుంటే అది అనుకోండి, మీరు చెప్పింది మేము వింటాంలే అంది వినాలి అంతే. ఎవరు చెప్పినా వినదగు, ఎవరు చెప్పినా వేగపడక వివరింపతగును. అది చెప్పినందువల్ల అప్పుడే కోపం ఎందుకు మనకి దండగా? అంత కోపం తెచ్చుకోకూడదు. ఆయన ఎన్నో శ్రమలకు వచ్చా ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు, కానీ అది వాస్తవ నిర్ణయం కాదు. వాస్తవ నిర్ణయం తెలుసుకోవడానికి ఈ జన్మ వచ్చు, ఆయనకి ఇంకో జన్మ వచ్చు, ఆ భగవంతుడా అని మనసులో అనుకోవాలి, బయటకు అనకూడదు. నీకు వాస్తవం తెలియగాక అని ప్రార్థిస్తున్నాను కోపం వస్తుంది. మనసులో అనుకోవాలి, ఇతని వాస్తవాన్ని భగవంతుడా తెలుపుకోవాలి. అదనమాట. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా నిహత నిఖిల సందేహం, ఆ సమస్త సందేహాలు కూడా పోగొట్టున్నటువంటి ఓ దేవా, అటువంటి గురువుగారు అని నమస్కారం చేస్తూ ఆచార్యులు అహం వందే. కాబట్టి ఇప్పుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత. ఆ తర్వాత ముఖ చదవండి. ఆ తర్వాత ముఖ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత. ఆయన ఏమన్నాడు? గత సందేహ. ఏమన్నాడు? సందేహాలన్నీ గతం గత అంటాం కదా, పోయిన దానికి ఎందుకే మళ్ళీ. అందుచేత ఆయన ఏమన్నాడు అని చెప్పాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత. అందుచేత గత సందేహ కరిష్యే వచనం. ఇంకా మధ్యలో ఎదురు ఒక ముక్క ఉందలే. కాబట్టి అంటే ఇక్కడ మనకు కావాల్సిన సందేహాలన్నీ పోయినాయి. ఎప్పుడు చెప్పాడు ఆయన? భగవద్గీత అంతా విన్న తర్వాత సందేహాలన్నీ పోయినాయి చెప్పినాడు. అలాగనే మీ గురుచరణ ద్వంద్వం ఎలాంటిది అంటే సమస్త సందేహాలని పోగొట్టేస్తుంది అది చెప్తున్నారు. సందేహ ఇక ఇదది పోగొడుతుంది. యచ్చరణద్వయం, ఎవరి పాదద్వంద్వాలని ఆశ్రయిస్తే ఈ సందేహాలన్నీ పోతున్నాయో అటువంటి గురువుగారిని అటువంటి గురుచరణాలను నేను పైనుంచి అన్వయం చేసుకోవాలి. నమస్కారము చేస్తున్నాను. ఇంకా ఎలాంటిది? గురువుగారు అనగా చరణాలు అనగా అద్వయం అనుభవం ఉపదిశతి. ఏమిటయ్యా అనుభవానికి మనకి తీసుకొస్తాడు? అనుభవం అంటే బుద్ధిలో కలిగే విజ్ఞానాన్ని స్థిరంగా ఉన్నదాన్ని అనుభవము అంటారు. అర్థమైంది కదా? అది అస్థిరమైతే అననుభవము, స్థిరమైతే అనుభవం. అది తప్పైనా అనుభవం అంటారు, రైట్ అయినా అనుభవం అంటారు. తప్పు కోసం మనం ఇప్పుడు ప్రయత్నం లేవు కాబట్టి ఇవన్నీ ఉన్న తత్వాని కోసం కాబట్టి ఇది ఒక అనుభవం. ఏమిటది? అద్వయం అనుభవం. ఇది గురువుగారు చెప్పినటువంటి మనకి అనుభవం ఏమిటి? అద్వయం అనుభవం. ద్వయం నాస్తి ఇది అద్వయం. రెండవది లేనటువంటి స్థితిని కలిగించిన దాన్ని ఏమంటారు? అద్వయం. అద్వయం అంటే నీకంటే భిన్నమైన వస్తువు ఇంకొకటి లోకంలో లేదు. నీవే నేను, నేనే నీవు. గురువు అనుకున్నా ఇంకా మీది పెద్ద ఆత్మ, నాది చిన్న ఆత్మ అనే భావం ఏమీ లేవు. ఈ మొక్క ఏమన్నాడు? త్వమేవాహం అన్నాడు. ఎవరు? ఆంజనేయుడు. ఆంజనేయుడు ఏమన్నాడు? ఆత్మబుద్ధ్యా త్వమే. ఆ కథలన్నీ మీకు తెలిసినవే కాబట్టి అది చివరి మొక్క చెప్తున్నాడు. దేహబుద్ధ్యాత్ దాసోహం
జీవబుద్ధ్యాత్ త్వదంశక ఆత్మబుద్ధ్యాత్ త్వమేవాహం. ఇప్పుడు ఏమన్నాడు? ఆ జీవబుద్ధి చూసుకుంటే మీరు దేవుడు, నేను దాసును, మీ సేవ నేను చేయాలి, మీరు దేవుడు, ఇందులో నో డౌట్. నేను చచ్చిందాకా మీ సేవ చేయవలసిందే. కాబట్టి నాకేదో పని ఉండాలి కదా, పని ఏందే ఎలా గుర్తుంది? నాకు ఏదో పూర్వజన్మ పుణ్యం, మీ పని దొరికింది చాలు అనేసాడు. ఈ దేహాలు సమానమైన మీ పని నాకు చాలు. జీవబుద్ధితో చూసుకుంటే మీరు సర్వజ్ఞత్వాది ఉపాధి విశిష్ట ఈశ్వరుడు, నేను అల్పజ్ఞత్వాది విశిష్ట జీవుడు. నీకు సర్వము తెలుసు, నాకేమీ తెలియను, వెరివాడిని చెప్పాడు. ఎవరా? ఆంజనేయుడు. ఆయన చెప్పాడు, కానీ మనం చెప్పాలంటే సస్తా. అర్థమైందే? ఎందుకు చెప్పడం అంటే అంతటోడు చెప్పాడు కదా మనం చెప్పుకోవాలని. ఆయనకి వెరివాడా? ఆయన మా గొప్పవాడేవిడే. ఇక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఇది అనమాట. అద్వయం అంటే ఏంటి? అద్వయం ఈక్వల్ త్వమేవాహం, నీవే నేను. అద్వయం అందరికి ఈక్వల్ త్వమేవాహం, నీవే నేను, నేనే దేవుడు. అంతే. అద్వయం అంటే పదం కాదు. మరి ఎలా చెప్పారయ్యా గురువుగారు? తత్పదస్య అర్థం ఉపదిశతి అద్వయం అనుభవం. అయా మరి ఈ అద్వయము అనుభవము మరి ఏ విధంగా గురువుగారు మనకు ఉపదేశిస్తారు అనంటే అది తత్పదస్య అర్థం. తత్పదస్య అర్థం అంటే ఏమిటి? తత్తు త్వము అసి. ఇవన్నీ వస్తాయి ముందుకి, మళ్ళీ ఎవరు తీసుకోవచ్చు. కాబట్టి తత్ అంటే చెప్పండి అందరూ, అది. త్వం అంటే నీవు, త్వత్ అంటే అది, అది అంటే అతను, అతడే, నీవు, నీవే. అది తీసుకున్నావు అనుకో, ఒకవేళ ఆ చైతన్యమే నీవు. తత్ అంటే ఆ చైతన్యం, త్వం అంటే నీవై ఉన్నావు, నీవే ఆ చైతన్యం, ఆ చైతన్యమే నీవు. ఇదే సోహం అన్నప్పుడు, సహా అన్నప్పుడు పుల్లింగం కాబట్టి అతడే, నేను, నేనే, అతడు. తత్పదం నపుంసకలింగం కాబట్టి, చైతన్యం నపుంసకలింగం కాబట్టి తచ్చైతన్యం త్వం, ఆ చైతన్యమే నీవై ఉన్నావు. తత్పదం ఏమంటారు? అదే సోహం తీసుకుంటే సహా అంటే ఆ పరమాత్మయే అహం, నేనై ఉన్నాను. ఇంతే. సోహం అన్నా అదన్నా ఒకటి. ఇటువంటిది తత్పదస్య అర్థం. ఆ తత్పదానికి ఉన్నటువంటి ఆ త్వంపదం అన్నటువంటిది జీవుడు, తత్పదం అన్నటువంటిది ఈశ్వరుడు చెప్పుకుంటాం. మొత్తం కలిపి చెప్పుకుంటాం. తత్ అంటే ఆ పరమాత్మయే నీవు అనే అర్థం ద్వారా అద్వయం అనుభవతి, అనుభవం ఉపదిశతి. అద్వయమైనటువంటి అనుభవం ఇది అన్నమాట. అతడే నేను, నేనే. ఇంతకుముందు మనకి అనుభవం ఉంది బుద్ధిలో? అతడు వేరు, నేను వేరు, అతడు వేరు, నేను వేరు. ఇప్పుడు ఏం అనుభవం వచ్చింది? అతడే నేను, నేనే అతడు. అంతకుముందు అతడి వేరు, నేను వేరు అన్నప్పుడు దాన్ని ఏమంటారు? ద్వయం అంటారు, లేదా ద్వైతం అంటారు. దాన్ని ఏమంటారు? ద్వయం జ్ఞానం, ద్వైతం జ్ఞానం. ఇప్పుడది ఏ మొక్కు వచ్చినప్పుడు అతడు వేరు, నేను వేరు అనే భావం ఉండేటప్పుడు తిరిగి రెండు పదాలు, ఒకటి ద్వయం, రెండవది అద్వైతం. అద్వైతం ఒకటి, ద్వైతం రెండు ద్వయం. ఇప్పుడు అతడే నేను, నేనే అతడన్నప్పుడు ఏమొచ్చింది అర్థం? అద్వయం, రెండవది అద్వైతం. రెండు ఒక్కటే అర్థం, మీకు తెలియదని చెప్తున్నాను. ద్వైతము ఈక్వల్ టు ద్వయం, అద్వైతం ఈక్వల్ టు అద్వయం. అందుచేత ఇది చెప్పారు. దేశిక వరం దయాళం నిహత నిఖిల సందేహం అద్వయం అనుభవం ఉపదిశతి తత్పదస్య అర్థం యచ్చరణద్వయం అహం వందే. అయితే ఏ గురువుగారి యొక్క చరణములు ఈ ప్రకారముగా సందేహాలు పోగొడుతున్నదో, ఏమి ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నదో
అటువంటి గురువుని నేను ఆశ్రయించి నమస్కారం చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని చెప్పి ఈ శ్లోకం విడదీసుకొని ముగిద్దాం. సంసారదావపాక సంతప్త సంసారదావపాక సంతప్త సకల సాధనోపేత సకల సాధనోపేత స్వాత్మనిరూపణ నిపుణైః వాక్యైః స్వాత్మనిరూపణ నిపుణైర్వాక్యైః శిష్యః ప్రబోధ్యతే గురుణా శిష్యః ప్రబోధ్యతే గురుణా. అది సంసారదావపాక సంతప్తః సకల సాధనోపేతః స్వాత్మనిరూపణ నిపుణైర్వాక్యైః శిష్యః ప్రబోధ్యతే గురుణా. శిష్యః గురుణా ప్రబోధ్యతే, గురువు గారి ద్వారా శిష్యుడికి చక్కగా బాగుగా బోధింపబడుచున్నది. ఇది ఇది అనమాట. గురుణా గురువు గారి ద్వారా శిష్య శిష్యునికి ఏమి ప్రబోధ్యతే, చక్కగా ప్రబోధ జరుగుతుంది. శిష్యుడు ఎలాంటి వాడు అని ఇప్పుడు చెప్తున్నాడు. ఏ శిష్యుడు అతడు అర్థమైంది కదా. ఒకటి సంసారదావపాక సంతప్త. సంసారమనే అగ్ని, సంసారాగ్ని అంటాం కదా, అటువంటి సంసార దావా, ఇది బడభాగ్యం లాంటి పెద్ద అగ్ని అనమాట. ఇది బాగా దాని చేత ఎలా పాకం, ఆ సంసార బడవాగ్ని సంసార దావాగ్నిని పాకము చేత, పాకం బాగా వచ్చిందా లేదా అంటారు. లడ్డూ పాకం కానీ జిలేబీ పాకం కానీ ఏమంటారు. ఇక్కడ ఈ పాకం ఏమిటంటే సంసారాగ్ని పాకం అనమాట. ఇది 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 లేతగొందా ముద్రగొందా చూసుకోవాలి మనమే. అదైతే బయట చూసుకోవచ్చు. అలాగా 100 మంది చూసి పాకం ముదిరింది, ఈ రోజుకి పనికిరాదు వదిలేని అంటారు. ఇది ముదిరిందా లేతకుండా రాదు, ముదురుగుండా రాదు. అందుచేత ఈ సంసార దావాగ్ని, ఈ సంసారం అనే దావాగ్ని చేత, ఇటువంటి పాకము చేత సంతప్త సమ్యక్ తప్త, బావుగా తప్పించినటువంటి శిష్యుని గురించి అర్థమైందా. శిష్యుడికి ఇవి విశేషణాలు అన్నమాట. శిష్యుడికి శిష్య ఎలా ఉన్నాడే ఆ శిష్యుడు? సంసార దావాగ్ని. సంసారం అంటే ఏంటి అందరికీ తెలిసిందే. ఒకసారి మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నదే సంసారం కాదు, ఇంతకుముందు ఎన్ని వందల జన్మలు ఎత్తి చచ్చిపెట్టామో అదంతా దాన్ని ఏమంటారో సంసారం. అది మనకి ప్రస్తుతం కనబడిందే సంసారం కింద వస్తుంది. రాబోయే సంసారము గుర్తు రావడం లేదు, గడిచిపోయే సంసారము గుర్తు లేకపోతుంది. రాబోయేది సంసారమే, ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే. గడిచిపోయింది ఆ మధ్యలో ఇది చిన్న పుల్ల అనమాట. అర్థమైంది కదా. అంతా గడిచిన సంసారం పెద్దదే, గడవలసిన సంసారం ఇది అనంతం అన్నది. దీన్ని కూడా ఆత్మ అనంతమే, సంసారము అనంతమే. ఆత్మ అవ్యయమే, సంసారం అవ్యయమే. అయితే అక్కడ పదం చూసుకోవాలి, ఎందుకంటే ఎప్పటికో నష్టం అవుతుంది కాబట్టి అది వ్యయం కానిది అన్నాడు. ఊర్ధమూల మధుశాఖ అవ్యక్తం చెప్పేశాడా. ఈ వృక్షానికి అవ్యక్తం అనే పేరు పెట్టాడు. అక్కడ పరమాత్మ అనే పేరు కాదు అది. ఈ వృక్షం ఎప్పటి నుంచో ఉందో ఎప్పుడు పోతుందో వ్యక్తం లేనటువంటిది. ఇది మధ్యలో ఈ చెట్టు కనబడుతుంది.
అర్థమైంది. కాబట్టి దానికి అది పేరు పెట్టాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, సంసార దావ పాక సంతప్త, అనేక జన్మల నుంచి తప్పించి తప్పించి ఆ గర్భవాసన ఉన్నప్పుడే నా తపన నీకు తెలియజేస్తున్నా. వచ్చినాక నేను మర్చిపోతున్నాను, నేను బయటకు వచ్చాక నువ్వు మర్చిపోతున్నావు. మన ఇద్దరికి సంబంధం అప్పుడు బాగా తెలుస్తుంది, లోపల 9 నెలల్లోనే. బయటకు వచ్చిన నీ మాయ నీది, నా మాయ నాది అంటున్నాడు. ఏమిటి? ఈ ప్రకారముగా సంసార ధావపాక సంతప్త. రెండవది సకల సాధన ఉపేత. ఈ జన్మల్లో ఎన్నెన్ని సాధన చేసి 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 అసలు తత్వం తెలియకుండా ఉండిపోయాను. అటువంటి శిష్య. సకల సాధన ఉపేత. ఒక సాధన, ఒక పాడ ఏమి, ఎవరు ఏం చెప్తే అదే చేసేవాడిని. ఇదొద్దు, అది చెయ్యి, అదేది ఇచ్చేయి, ఇలా పెట్టు, అలా పెట్టు, ఈ దేవుడిని ఇక్కడ పెట్టు, ఆ దేవుడిని అక్కడ పెట్టు, ఈ దోపిడి పెట్టు, ఇది అప్ప పెట్టు, ఆ ముందు పెట్టే నైవేద్యం వెనక పెట్టు, ఇవన్నీ సాధనలే. అర్థమైంది కదా? ఈ విధముగా సకల సాధన ఉపేత. ఏమి ఆ పక్క కొంతమంది అండా నువ్వు దక్షిణ ముఖం చూస్తేనే తొందరగా ధ్యానం అవుతుందని చెప్తే ఆ పక్కన ఇంకోటి వచ్చేసి దక్షిణ ముఖం ఎవరు సచ్చినోడు చూస్తే ఈ పక్క పెట్టమన్నాడు. ఉత్తర ముఖం పెట్టా, ఆ తూర్పు ముఖం పెట్టా, ఆ ప్రేరణలు పశ్చిమ ముఖం పెట్టమని ఎన్ని సాధనలు చేశానో. సచ్చి గంగా నదిలో మునిగా, సముద్రంలో మునిగానా, అందులో ఇందులో చెప్ప అన్ని సాధనలు కూడిపోయినాయి. అయిపోయిందా? అటువంటి సకల సాధన ఉపేత శిష్య. అది ఇటువంటి శిష్యుడికి గురునా ప్రబోధ్యతే, గురువు గారి ద్వారా బోధ. ఏమిటయా బోధ అంటే స్వాత్మ నిరూపణ. ఈ గ్రంథం పేరు ఏం పేరు? స్వాత్మ నిరూపణ. అండి ఈ స్వాత్మ నిరూపణ, తన యొక్క స్వరూప నిరూపణని ఏమంటారు? అది స్వాత్మ నిరూపణ అంటే ఏమని అడుగుతారు కదా, తన స్వరూప. అది అంటే తన ఎందుకు పెట్టడం అంటే స్వరూప నిరూపణ అంటే ఏ స్వరూపం? ఎలప్పండ, మరి మామిడికాయ, ఏదో అన్ని స్వరూపాలే కదా. అందుకని తన పదం పెట్టుకోమంటున్నాను. లేకపోతే స్వరూప నిరూపణ అంటే స్వరూపం అంటే తెలియాలి కదా, తన స్వరూపం తెలియాలి. అది విశ్వరూపమా, మామూలు రూపమా ఏమంటారు? అందుచేత స్వరూపం అంటే మరి విశ్వరూపం కూడా స్వరూపమే. కానీ మనం చూపెట్టలేము మన విశ్వరూపం. ఎప్పుడు చూపెడతాం? కోపం వస్తే అప్పుడు విశ్వరూపం మంది. మనం అన్ని మాట ఎవరు వినకపోతే అదొక విశ్వరూపం. అన్ని విశ్వరూపాలు రకాలు ఉన్నాయి. మౌనం ఒక విశ్వరూపం, స్వామి కోపం ఒక విశ్వరూపం. కాకుండా ఇక్కడ చెప్తున్నాడు స్వాత్మ నిరూపణ. స్వాత్మ ఇది అని నిరూపించడం. ఇదే అది ఇది అంటే సందేహం, ఇదే అంటే నిరూపించడం. అది నిరూపించాలి, ఇది నిరూపించాలి. ఆత్మతత్వమే ముఖ్యమని నిరూపణ. ఇటువంటి నిపుణై వాక్యై. ఏమిటి ఇవి? నిపుణమైన వాక్యాలు. వీరు చాలా నిపుణుడు అంటారు. ఏ పనినైనా అవలీలగా చేస్తే వాడికి ఏమిటి అంటారు? నిపుణుడు అంటారనమాట. అయితే తన స్వరూపాన్ని వివరించే వాక్యాలు మంచి నిపుణమైనవి అని చెప్తున్నారు ఆచార్య వారు. అర్థమైంది కదా? ఏవయా నిపుణములు అంటే తన స్వాత్మ, తన స్వరూపాన్ని నిరూపించిన వాక్యములే చాలా. వాటి తత్వం అవి నిపుణములు, అవి కొట్టడానికి వీలు లేదు. అంటే అన్నీ ఒకే దాంట్లో కంపలు పడకూడదు. అంటే దేనివి దాని. ఇప్పుడు పండ్లోడు కూడా కులిపోయి మంచివి రెండు ఒక దాంట్లో వేస్తాడా? అది అటు పెడతాడు. దీని రేటు వేరు, దాని రేటు వేరు. ఇది రూపాయికి ఒకటి, అది రూపాయికి 24. అర్థమైంది కదా? అది ఆ విధంగా ఇవి చెప్తాడు. ఈ విధంగా ఏం చెబుతాడు? స్వాత్మ నిరూపణ నిపుణైర్వాక్యై గురుణా శిష్య ప్రబోధ్యతే. గురువుగారి ద్వారా మంచి నిపుణమైనటువంటి తత్వమసి అనగా, అహం బ్రహ్మాస్మి అనగా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనగా, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనగా, ఐమాత్మ బ్రహ్మ అనగా, ఇవన్నీ నిపుణమైన వాక్యాలు అన్నమాట. ఇవి దేన్ని నిరూపిస్తాయి? తన స్వాత్మని నిరూపించే వాక్యాలను ఏమంటారు? నిపుణమైన వాక్యాలు. మహావాక్యాలను ఏమంటారు?
నిపుణ వాక్యాలు అంటారు. అలాగనే ఆత్మకి సంబంధమైన ఓమితి బ్రహ్మ, ఓమితి ఇదగం సర్వం అంటారు. ఇవన్నీ నిపుణ వాక్యాలు. ఇలాంటి స్వాత్మ నిరూపణ నిపుణైర్వాక్యై శిష్య ప్రబోధ్యతే గురునా. అది గురువుగారి ద్వారా ఈ యొక్క గ్రంథాలు ఈ విధంగా చక్కనైనటువంటి ఈ నిపుణ వాక్యాలని బోధించి తన స్వరూపాన్ని తన రూపంగా తయారు చేసినటువంటి గ్రంథమే ఇదేంటి స్వాత్మ నిరూపణ అన్నటువంటి గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్నాం. సరే, ఇక ఈ గ్రంథం మనకి ఇక్కడి నుంచి నడుస్తుంది. దీని తర్వాత అప్పుడు శతశ్లోకి ఇది పూర్తయిన తర్వాత అందుచేత మరి అందరూ కూడా మరి మంచి సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆ స్వాత్మ నిరూపణ కలిగినటువంటి ఆత్మజ్ఞాన సంపన్నులై ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యవంతులై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు మనకి ఈరోజు గురు పూర్ణిమగా సందర్భంగా మనకి సృష్టి ప్రారంభం నుంచి ఎవరైతే గురువులందరూ ఉన్నారో వారందరూ కూడా మనకి విజ్ఞానాన్ని చక్కగా అందించెదరుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం. చెప్పండి దైవమాత. హలో చెప్పండి. శ్రీ శ్రీ శివజ్యోతి సర్వకామదా జగముల